కొంచెం మీడియంగా చేసినా చిన్నగా చేసినా ఆ ప్రతి శ్వాస యొక్క శరీరంలో స్పందనలు గమనించడం మొదలుపెట్టాలి. ఏమీ తెలియని వాళ్ళు ముందుగా దాంతోనే మీకు ధ్యానానికి కావాల్సిన ఏకాగ్రత, గమనించడం ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత మరీ బొత్తిగా ప్రతిదీ చెప్పాలంటే పర్టికులర్ సాధన అంటూ ఏమి లేకుండా ప్రతిరోజు చెప్పడమే ఉంటుంది. అందుకని మీరు ఇమీడియట్గా కొద్దిగా కష్టపడి ఎక్కువ టైం కేటాయించి ఇదే లైవ్లో ఉండే ఛానల్లో ప్రతి లైవ్ ముందు నుంచి పాతవన్నీ చూసుకుంటే సబ్జెక్ట్ మొత్తం వస్తూ ఉంటుంది. కుండలు అంటే ఏంటి, చక్రాలు ఎక్కడ ఉంటాయి, చక్ర స్థానాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, వాటి పుట్టుక ఏంటి, వాటి ఫలితం ఏంటి, వాటిని ఎలా పొందుతాం, పొందితే ఎలాంటి శక్తులను పొందుతాము, అవి మనకు జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి ధైర్యాన్ని ప్రశాంతతని అభివృద్ధినిస్తాయి, ఇవన్నీ ఇంట్రడక్షన్లో ప్రతి పాత లైవ్లో ఉంటే బాగా వినాలి. విని మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోవాలి.